హాయ్ హలో నేను ఇప్పుడు వాల్ట్ అనే కుక్క కథని చెప్తున్నాను వినండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు ఒక రోజుని చిన్న కుక్క పిల్లని తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఆ కుక్క పిల్లకి వాల్ట్ అనే పేరుని పెట్టారు. అది చాలా ముద్దుగా బొద్దుగా నల్లగా ఉండేది. అది పిల్లలతో పాటే ఆడేది పాడేది. వాళ్ళు ఆడుకోవడానికి వెళ్తే కూడా వెళ్ళేది, పార్కుకు వెళ్తే వెళ్ళేది. అది వాళ్ళని చూస్తూ గమనిస్తూ ఉండేది. వాళ్ళతో పాటే అది తినేది, వాళ్ళతో పాటే వాళ్ళు కూడా తాగేది. అది వాళ్ళు నిద్రపోయిన తర్వాతనే నిద్రపోయేది. వాల్టు పిల్లలతో పాటే ఎదగడం జరిగింది. వాల్టు పిల్లల గది బయట దాని నిద్రపోయేది. దానికి నిద్రపోవడానికి పక్క దానికి భోజనానికి ఒక కప్పు ఉండేవి. ఒకరోజు వాల్టు చాలా బాధగా మౌనంగా ఉండడం జరిగింది. ఆ రోజుని వాల్టు ప్రవర్తనకి పెంచిన వాళ్ళు వాల్టుని మర్నాడు వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించాలి అని అనుకుంటారు. వాల్టు ఆ రోజు భోజనం చేయదు. ఆ రోజు రాత్రి వాల్టు కిటికీలోంచి నక్షత్రాలను చూస్తూ ఉంటుంది. అది నిద్రపోలేదు. వాల్టును పెంచిన వాళ్ళు అనుకున్న మాటలు విన్నది. అది చాలా దిగులుగా బాధగా ఉంది. అర్ధరాత్రి సమయాన్ని వాల్ట్కి ఒక శబ్దం వినిపించింది. ఏం చేయాలో అని చుట్టుపక్కల చూసింది. శబ్దం ఏంటా అని గమనించడం మొదలుపెట్టింది. అది కింద నుంచి రావటం మొదలుపెట్టింది. వాల్ట్కి చాలా అనుమానం కలిగింది. అది మొరగడం మొదలుపెట్టింది. అయితే పెంచిన వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడం వల్ల వాల్ట్ అరుపుల్ని గమనించలేదు. వాల్టు పైనుంచి పిల్లల గది దగ్గర నుంచి కిందకు దిగొచ్చి శబ్దాన్ని గమనిస్తూ ఉంది. అది తలుపుల శబ్దం అని వాల్ట్ గ్రహించింది. ఆ తలుపులని శబ్దాన్ని విని వాల్టు పైకి వెళ్ళి చూడసాగింది. తనకి ఎవరూ చుట్టుపక్కల కనిపించలేదు. అప్పుడు వాల్ట్కి అనుమానం వచ్చింది. మళ్ళీ గబగబా కిందకు వచ్చింది. తలుపుల్ని 2 దొంగలు తీయడం ప్రారంభించారు. అది ఏంటో వాల్ట్కి అర్థం కాలేదు. తలుపు తీసిన శబ్దం వాల్ట్కి వినపడింది. గబగబా పైకి వెళ్ళిపోయి పిల్లలు ఉన్న గది దగ్గర కూర్చుంది. అప్పుడు ఆ తలుపు కిర్రుమని శబ్దం వినపడింది. రే, గట్టిగా మాట్లాడుకు, ఎవరైనా వింటే పట్టుకుంటారు, మనం దొరికిపోతాం అన్న మాటలు వాల్ట్ చెవిన పడ్డాయి. గబగబా వాల్టు నెమ్మదిగా పాకుతూ కిందకొచ్చింది. అప్పుడు 2 దొంగలని వాల్టు చూసింది. ఏం చేయాలో వాల్ట్కి అర్థం కాలేదు. ఆ దొంగలిద్దరూ హాలంతా తిరిగి ఒక గది వైపుగా వెళ్ళడం వాల్ట్ గమనించింది. వాల్టు వాళ్ళకు కనపడకుండా దాంకుని చూస్తోంది. వాళ్ళు ఆ గది దగ్గరికి వెళ్ళేసరికి వాల్ట్కి అనుమానం వచ్చింది. ఆ గదిలోనే తనను పెంచిన తల్లిదండ్రులు నిద్రపోతున్నారని వాల్ట్కి తెలుసు. ఆ గది తలుపుని నెమ్మదిగా వాళ్ళు తీశారు. వాల్టు వాళ్ళు ఏం చేస్తున్నారని గమనిస్తూనే ఉంది. గది తలుపులు తీసిన వెంటనే వాళ్ళు జాగ్రత్తగా చప్పుడు చేయకుండా లోపలికి ప్రవేశించారు. చుట్టూ ఉన్న వస్తువులన్నీ ఏరి ఒక సంచి లాంటి దాంట్లో వేయటం మొదలుపెట్టారు. మెల్లగా చప్పుడు చేయకుండా బీరువాని తెరిచారు. వాల్టు అన్నీ గమనిస్తోంది. అందులో ఉన్న బంగారు గాజులను తీసి సంచిలో వేశారు. వాల్టు వాళ్ళని గమనించింది. గబగబా వాల్టు కిందకి దిగి తలుపును బయట నుంచి గడిగి పెట్టింది. వెంటనే ఏం చేయాలో అని ఆలోచించింది. వాల్టు గబగబా పిల్లల గది దగ్గరికి వెళ్ళి అరవటం మొదలుపెట్టింది. ఎంత అరిచినా ఎవరూ నిద్రలేవలేదు. అప్పుడు వాల్టు తన పిల్లల దగ్గర ఉన్న సెల్ ఫోన్లోని ఒక నెంబర్ని నొక్కినప్పటికీ గబగబా ఫోన్ని ఆఫ్ చేసింది. ఆ నెంబరు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీసులు నెంబరును గమనించి ఎమర్జెన్సీ కాల్ అని చెప్పి గబగబా వచ్చారు. వాల్టు ఆ పోలీసులు వచ్చే వరకు ఆ గది బయటనే కాపు కాచింది. పోలీసులు వచ్చిన వెంటనే కుక్క ఉన్న చోటుని చూసి గదిని తలుపుని తెరిచారు. అందులో 2 దొంగలను చూసి పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టారు.
వాల్ట్ చేసిన సాహసానికి ధైర్యానికి మెచ్చుకుని వెళ్ళిపోయారు. అప్పుడు పెద్దవాళ్ళు లేచి వాల్ట్ తెలివితేటలను మెచ్చుకుని, వాల్ట్ లేకపోతే ఈరోజు మేము ప్రాణాలతోనే ఉండేవాళ్ళం కాదని, ఇంట్లోని వస్తువులు జాగ్రత్తగా ఉండేవి కాదని, నువ్వు మాతో పాటు మా ఇంటిని కూడా భద్రంగా చూసుకున్నావని దాన్ని ప్రశంసలతో ముంచెత్తేశారు. ఆ రోజు వాల్ట్ చేసిన పనికి అందరూ మెచ్చుకున్నారు. చూశారుగా పిల్లలు, కుక్క ఎంత విశ్వాసం గలదో కదా. ఓకే, బాయ్. ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి.